రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి చెప్పండి, ఉమ్మడి రాష్ట్ర విభజనతో అయితే అవశేష ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాలకైతే హైదరాబాద్ నగరం 2014 జూన్ 2 నుంచి అయితే రాజధానిగా కొనసాగడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి అయితే ఇక ఏపీకైతే ఈ రోజు అయితే అర్ధరాత్రి నుంచి ఏపీ హైదరాబాద్ నుంచి రాజధానిగా నుంచి తొలగిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి చెప్పండి, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అయితే 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్ గా కొనసాగుతున్న హైదరాబాద్ రాజధానిని అయితే నిబంధనతో పాటు ఇవాల్టి 2 రాష్ట్రాలకైతే ఉమ్మడి రాజధానిగా చెల్లుబాటు కానున్నదని తెలుస్తోంది. దీనికి అయితే అర్ధరాత్రి తర్వాత నుంచి హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ రాష్ట్రానికి అయితే పూర్తి స్థాయిగా రాజధానిగా ఉండనున్నదని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతుంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ కొనసాగింది. ఉమ్మడి రాజధాని గడువు మరొక 24 గంటలు దాదాపు నేటి అర్ధరాత్రిలో పూర్తి కానుంది. సో విభజన సమయంలో హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీకరించిన భవనాలు నేటి మధ్య అర్ధరాత్రి నుంచి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది. ఇక హైదరాబాద్ ఏపీకి ఎటువంటి అధికారిక పరిపాలన సంబంధం అయితే ఉండదని స్పష్టమవుతుంది. హైదరాబాద్ లో ఉండే భవనాలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదిక తయారు చేయాలని గతంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఆదేశారు. ఇక అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించిన భవనాల స్వాధీనంపై ఆదేశాలు జారీ చేశారు. సంబంధించినటువంటి మొత్తంగా కూడా అన్ని పనులు కూడా ఇప్పటికే అధికారులు దాదాపు పూర్తి చేసే పరిస్థితి కనిపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటి అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలపైన మే 20 కూడా జరిగినటువంటి మంత్రివర్గ వివరణలు కూడా చర్చించారు. అంతకు ముందే జరిగిన ఉద్యోగుల ఆస్తులు అప్పుల విభజనపై కూడా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెండింగ్ అంశాలపై పరిష్కారానికి కార్యాచరణ తయారు చేసి అధికారులు ముఖ్యమంత్రి మొత్తానికి పూర్తి నివేదిక అయితే ఇచ్చారు. 2 రాష్ట్రాల సయోధ్యతో ఆ ఉద్యోగుల బదిలీ సమస్యలు పరిష్కరించారని సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టమైన అంశాలపై కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలంటూ కూడా స్పష్టం చేసే పడుతుంది. అయితే నేటి అర్ధరాత్రి నుంచి ఏపీ ఆధీనంలోకి మొత్తంగా ఉన్న లేక్ గెస్ట్ హౌస్ అయితే ఉందో అదంతా కూడా తెలంగాణ ఆధీనంలోకి రానుంది. ఇక 10 ఏళ్ల పరిష్కార సమస్యల గురించి మాట్లాడితే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ముగింపు దశకైతే నేటితో ముగినుంది. మొత్తం విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9, 10 ఉన్నటువంటి సంస్థలు ఫిలిం డెవలప్మెంట్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే ఎన్టీపీసీ, ఆర్టీసీ, సింగరేణి ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలు అయితే కొలిక్కి రాలేని పరిస్థితి ఉంది. ఓవైపు తేదీ మాత్రం గడువుతున్న పరిస్థితి. సో ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరిగినటువంటి ఏపీ భవన్ పంపకం కూడా పూర్తయిపోయింది. విభజన చట్టం నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధికారులతో చర్చించినప్పటికీ పూర్తి స్థాయిలో సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ భూమి పంపకంపై కూడా 2 రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఇక పూర్తి కాకూడదు. ఇప్పటికి ఉద్యోగులు అటు ఇటు హైదరాబాద్, ఇటు విజయవాడ చుట్టూ ప్రదర్శన చేస్తున్న పరిస్థితి. సో ఇటీవల కొన్ని కార్యాలయాలను న్యాయ రాజధానిగా పిలువబడేటువంటి కర్నూలు మార్చినప్పటికీ ఆర్థికపరమైన అంశాలకు స్పష్టత రాలేదు. సో ఏదేమైనా తెలంగాణ గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాజధాని 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నేటి అర్ధరాత్రితో తెలంగాణకు మాత్రమే పరిమితం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి సంబంధం లేనటువంటి పరిస్థితి హైదరాబాద్ అయితే ఉండబోనుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.